అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి జూన్ 28 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకం గురువుగారండి. ఒకసారి ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా 7 రోజుల్లో సమస్యకు పరిష్కారం తెలుపుతారండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క అన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరి యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం. పైకి చూడ్డానికి కోపంగా ఉన్నట్లు అనిపిస్తారు. ఎదుటి వ్యక్తులకు ఎలా అనిపిస్తారంటే వీరితో మాట్లాడాలన్నా కూడా వీరికి చాలా గర్వమేమో, లేదంటే పొగరేమో, లేదంటే దర్జాగా ఉన్నారు, చూసేందుకు మాట్లాడాలంటే మనతో మాట్లాడతారో లేదో అనేటువంటి ఒక భావన ఎదుటి వ్యక్తులకు కలిగించేలాగా వీరి యొక్క తీరు, అలాగే వీరిని చూస్తే ఎదుటి వ్యక్తులకు అలా అనుకుంటారనమాట. అంతే తప్ప హుందాగా కనిపిస్తారు. అంతేకాకుండా పైకి చూసేందుకు గర్వంగా కనిపించినప్పుడు కూడా వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే మంచి మనుషులు, ఎవరికైనా కానీ ఏదైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు. అలాగే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో లేని దగ్గర కొంత సర్దుబాటు చేయడము, వీళ్ళ కోసము వీరి దగ్గర ఉన్నటువంటి ఎంపిక ఎంతో కొంత సర్దుతారనమాట. దీని ద్వారా కొన్ని సమస్యలు కూడా వీరు ఫేస్ చేసినటువంటి దాఖలాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కుటుంబ సభ్యుల నుండి ఎక్కువగా వీరికి కొన్ని సమస్యలు అనేవి డబ్బు పరంగా ఎదురైనప్పుడు కూడా వీరు ఏంటంటే పెద్దలు చెప్పినటువంటి మాటలు కానీ, లేదంటే ఇంట్లో స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ఇలా ఎవరైనా వీరు మంచి కోరి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మీకు ఏదైనా మంచి సలహా ఇస్తే దాన్ని పాటించుకుని ఉండటం వలన చాలా వరకు కూడా తెలిసి తెలియనటువంటి కొన్ని విషయాల్లో చాలా వరకు మీరు మోసపోయినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి. కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త అయితే వహించండి. అందరూ కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించేటువంటి స్వభావంతో ఉండరు. కాబట్టి మీరేంటంటే ప్రతి ఒక్కరు కూడా మనలాగే ఆలోచిస్తారేమో, మనలాగే మంచి మనుషులేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా మన చుట్టూ ఉన్నవారు అందరూ కూడా మంచి వాళ్ళే ఉండాలని చెప్పి లేదు, అలాగే చెడ్డవాళ్ళు ఉన్నారని కూడా కాదు. మీకు తోచినంత సహాయం చేయండి, తప్పులేదు. కానీ ఆ సహాయం నిజంగా వారు ఎంతవరకు కోరి మీ దగ్గరకు వచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు తప్పకుండా తెలుసుకోండి. ఇక రేపటి రోజున ముఖ్యంగా విషయానికి వస్తే క్రీడల్లో, అలాగే కొన్ని మీకు ఇష్టమైనటువంటి ఆటల్లో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. అది కూడా మీ పాత స్నేహితులను కలుసుకోవడం కానీ, లేదంటే ఉన్నటువంటి స్నేహితులతో కావచ్చు, లేదంటే బంధువర్గాలతో ఎవరితోనైనా చక్కగా మీకు ఎన్ని పనులున్నా కానీ మీ బిజీ షెడ్యూల్లో మీ పనులు మీరు ముగించుకున్న తర్వాతే కొంత సమయము క్రీడా సమయానికి కేటాయిస్తారు. దాని ద్వారా మీరు చాలా రోజుల నుండి కోల్పోయినటువంటి శక్తిని చక్కగా పుంజుకోవడానికి ఈ యొక్క క్రీడా రంగం అనేది మీకు మంచి సహాయం అయితే అందిస్తుంది. అలాగే కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించండి. తద్వారా మీకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా వాటికై సాల్వ్ అవుతాయి. మీ సమస్య ఇచ్చే పరిష్కారం బట్టి ఏ సమస్యకైనా పరిష్కారం అయితే వస్తుందండి. కొంతమేరకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే మంచిది. అంటే మీకు తాతల తరం నుండి కానీ, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి కానీ ఏదైనా ఆస్తిపాస్తుల విషయాలు మీకు దక్కవలసినటువంటి వ్యవహారాలు ఉంటే మాత్రం వాటిని ఎక్కువగా కోపతాపాలతో కాకుండా సున్నితమైనటువంటి భావాలతో ఎదుటి వ్యక్తులతో, అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధంగా మీ పట్ల కోపాన్ని కానీ, లేదంటే ఇంకేదైనా అహంభావాన్ని కానీ మీరు ప్రదర్శిస్తే మాత్రం తప్పకుండా వచ్చినటువంటి ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆస్తిపాస్తుల విషయంలో ఈ యొక్క వ్యవహారాల్లో జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మీ తల్లిదండ్రులను కానీ, లేదంటే మీ పెద్దలను కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ కలిసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి విషయాలను మీ గురించి, అలాగే దానికి సంబంధించినటువంటి విషయాల గురించి తీసుకొని
దాని ద్వారా చాకచక్యంగా ఆలోచిస్తే మాత్రము మీకు మంచి బెనిఫిట్స్ అయితే కనిపిస్తాయి. అలాగే కొత్త ప్రాజెక్టులు ఎవరైతే మొదలుపెట్టా అని చెప్పి రాశి వాళ్ళు అనుకుంటున్నారో, ఆ యొక్క కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు దీని గురించి కూడా భరోసా కల్పించాల్సినటువంటి అవసరం మీకు తప్పకుండా ఉంది. అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులను కలుసుకొని దీనికి ఎంతవరకు ఏం చేస్తే మంచిది అనేటువంటి విషయాలను తెలుసుకొని అప్పుడు కొత్త ప్రాజెక్టులు ఏదైనా కానీ మొదలుపెడితే మంచిదనమాట. ఇక ఈరోజు బయటకు వెళ్ళడానికి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరండి. కానీ ముఖ్యమైనటువంటి విషయాల యందు మీరు బయటకు వెళ్ళరాక తప్పదు. దీనివల్ల కొంతమేర మీరు మానసికమైనటువంటి ప్రశాంతకు దూరమవుతారు. అలాగే భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి రేపటి రోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఈ యొక్క భాగస్వామ్య వ్యాపారాలు కూడా మంచిగా మీకైతే కలుపుబాటుగా కనిపిస్తున్నాయి. అయితే ఒక్కసారి మాత్రము మీ యొక్క భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక ఈరోజు ఇంట్లో ఏదైనా కానీ కార్యక్రమం వలన లేదంటే మీకు ఇంట్లో ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పనుల వలన ఒక స్త్రీ రాక మీకు చాలా రోజుల నుండి దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది మీకు తెలియడం జరుగుతుందనమాట. అంటే మీకు రావాల్సినటువంటి భూములు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఇలా ఏదైనా కానీ మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో ఆ యొక్క స్త్రీ ద్వారా మీకు తెలియనటువంటి రహస్యాన్ని అయితే తెలుసుకోవడం ద్వారా మీరు చాలా సంతోషిస్తారని చెప్పుకోవాలండి. దీంతో మీకు రావాల్సినటువంటి అదృష్టాన్ని కూడా మీరు పొందబోతున్నారని తెలుసుకోండి. అలా ఆ స్త్రీ ద్వారా మీకు మంచి మేలైతే జరగబోతుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని చెప్పి మీరు కూడా అనుమానిస్తున్నారా? కాదు. మరి ఆ స్త్రీ అంటే మీ బంధువర్గంలో ఎవరైనా కానీ బంధువుల వరకు కావచ్చు, లేదంటే మీ యొక్క భాగస్వామి తరపు నుండి వ్యక్తులు అంటే మీకు మరదలు కానీ, లేదంటే ఇలా ఎవరైనా కావచ్చు, మీ దగ్గర బంధువులే కావచ్చు. ఇలా ఎవరైనా కానీ మీ బంధువుల్లోనే ఒక స్త్రీ ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో మీకైతే ఒక మంచి రహస్యం అయితే తెలియబడుతుంది. కాబట్టి దాని ద్వారా మీ జీవితంలో సరికొత్త అదృష్టాన్ని మీకు మేరుగా తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే ఇంకా రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్ర పత్రాల విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు సమస్యలు ఉన్న వారికి కోర్టుకు అంటే ఏదైనా కానీ కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు మీ తరపున ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అవి కూడా క్లియర్ అవుతాయి. ఇక మీరు ఎంత హుషారుగా ఉన్నా కానీ మీ యొక్క ఆత్మీయుల్లో ఒకరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధంగా మీతో గొడవకై దిగటానికి కారకులైతే అవుతున్నారు. కాబట్టి మీ యొక్క ఆత్మీయుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వారితో ఏదైనా కానీ సంభాషిస్తే మాత్రము కొంచెం ఆచితూచి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడుకోవడం అయితే మంచిది. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు పుట్టుకొస్తాయి. ఒక వయసు మీరు ఉన్నటువంటి వ్యక్తికి మీ యొక్క అంటే అతని సమస్య ఆవిడ కావచ్చు, అతను కావచ్చు, వాళ్ళ సమస్య మీకు ఏదైనా కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కారం కోసము మీ దగ్గరికి రావచ్చు. మీరు కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయించుకుంటారు. మీకు వాళ్ళ దీవెనలు కూడా పుష్కలంగా అందుతాయి. ఇక మీ ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ ప్రేమకు ఒక మంచిగా అంటే మీ మీద మంచి ఇంప్రెస్ అయితే వస్తుంది. అలాగే ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కూడా కలుసుకుంటారు. అంటే నూతనమైనటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కానీ కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. వారి ద్వారా మీ యొక్క ఆఫీస్కు సంబంధించినటువంటి కొత్త విషయాలు కూడా పనితీరులో కానీ ఇలా కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. అపరిమితమైనటువంటి సృజనాత్మకత అలాగే కుతూహలము మీకు మంచి లాభదాయకమైన రోజులుగా మిమ్మల్ని నడిపిస్తాయి. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కుటుంబంలో కూడా జరుగుతాయండి. మీకు ఏదైనా కానీ వివాహానికి కానీ లేదంటే అది జరగటం లేదు, మాకు చాలా రోజుల నుండి కుదరటం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఇలా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగటము ఇరు పక్షాల నుండి మీకు మంచిగా అంటే మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ అయితే మీకు దక్కడం లాంటివి జరుగుతాయి. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించి రేపటి రోజున అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, మంచి సలహాలు తీసుకోవడం కానీ, ఆవిడ ద్వారా మీరు పాటించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీ జీవితాన్ని చాలా ఎక్కువగా ఉపయోగపడవచ్చు. అలాగే మీ కళ్ళకు నచ్చినటువంటి వస్తువులను రేపటి రోజున మీరు కొనుగోలు చేసుకోబోతున్నారండి. ఇలా అన్నిటిని కూడా ఎక్కువగా అవసరం లేనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కూడా మీకు కొంచెం అంటే తర్వాత రోజుల్లో ఇబ్బందికరంగా మారిపోవచ్చు. కాబట్టి ఏదైనా కానీ అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే మన మనసుకు నచ్చినవన్నీ కూడా మనం తీసుకోలేము కదండి. కాబట్టి అనవసరంగా లేనిపోని ఖర్చులైతే మీరు ఆసక్తి చూపడం మంచిది కాదు. ఇక ఈరోజు ప్రశాంతంగా టెన్షన్స్ లేకుండా మీరైతే గడపబోతుందని చెప్పుకోవాలి. అలాగే అలంకారాలపై ఎక్కువగా దృష్టినైతే కూడా మీరు సాధిస్తారు. అలాగే మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈరోజు మీరు
పనిచేసే చోట మీరు ఎక్కడైతే పని చేస్తున్నారంటే ఆఫీస్ కావచ్చు, లేదంటే ఇంకా ఎక్కడైనా కానీ మీరు పనిచేసే చోట ఇంక ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పేదాన్ని ఎంతో కొంత సీరియస్‌గా వింటారు. ఇక ఈ రాశివారు చదివేటువంటి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల ఎంతో మక్కువ చూపించడము, కఠినంగా కొంచెం మీ మనసు అనిపిస్తుంది. స్నేహితులతో కలిసి మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తారు. కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయడం కంటే కూడా మీరు చదువు పట్ల కొంచెం శ్రద్ధ చూపించడం వలన ముందు ముందు రోజుల్లో మీ జీవితానికి చాలా ఎక్కువగా ఆ చదువు అనేది ఉపయోగపడ్డవైతే మీరు మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని విద్యార్థులు జాగ్రత్తగా మసులుకోవాలి. మరి తెలుసుగా అండి ఇవాళ మేషరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.